వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ నేతలతో స్నేహం టీడీపీ నేతలు కొంప ముంచుతోందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశంలోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది. తెలంగాణ కేంద్రంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ సేవిస్తూ ఏదైతే టీడీపీకి చెందిన పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ పట్టుబడ్డారు. ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంచలనం సృష్టించింది. అటు పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఆ పార్టీ ఫామ్లో లేకపోయి ఉండొచ్చు, బట్ అతను ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాల్లోనే ఉంటారు. గతంలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ట్రై చేశారని మునుగోడు ఉప ఎన్నికప్పుడు కేసీఆర్ ఒక సరికొత్త డ్రామాకు తెరదీశారు. అప్పట్లో ఆ డ్రామాలో కీలక భాగస్వామ్యం అయింది కూడా ఈ ఫామ్ హౌసే, మైనాబాద్ ఫామ్ హౌస్. ఇదే పైలట్ రోహిత్ రెడ్డి అండ్ చాలామంది మొత్తానికి చూసినట్లయితే ఆ రోజు అది అంతగా వర్కౌట్ కాలేదు. బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని కూడా కేసీఆర్ టార్గెట్ చేసి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. బీజేపీకి కేసీఆర్కి మధ్య దూరం పెరగడానికి కూడా ఇది ఒక కారణం అనుకోవాలి. ఆ రోజు డైరెక్ట్ అమిత్ షా మోడీని కూడా విమర్శించారు కేసీఆర్. సో మొత్తానికైతే అలాంటి వాళ్ళతో టీడీపీ నేతలకు సత్సంబంధాలు ఎందుకున్నాయనేది చాలామంది అర్థం కాని ప్రశ్న. ఈ క్రమంలో ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ పూర్తి స్థాయిలో ఆయన ఫామ్ హౌస్లోని ఒక పార్టీలో పాల్గొన్నారు. పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు వెళ్తే వాళ్ళ మీద కాల్పులు కూడా జరిపే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పట్టుకొని పోలీసులు టెస్ట్ చేస్తే ఫస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది. సో మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డిని అతన్ని పోలీసులు మిగతా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇతను వన్ డే ఉంచి స్టేషన్లో పూచికత్తు మీద అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేలోపు ఇది ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కావాలో ఆ స్థాయిలో అయింది. ఒకవైపు లోకేష్ ఏమో డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తానని లోకేష్ చెప్తా ఉంటారు. ఎక్కడ ఇలాంటివి ఉన్నా మేము మొత్తం కూడా ఏర్పారేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత చెప్తా ఉంటారు. ఇదే సదరు మహేష్ యాదవ్ ఆ రోజున డ్రగ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ రన్ చేశారు ఎలక్షన్కి ముందు. అలాంటి వ్యక్తి అతనేం చిన్నపిల్లాడు కాదు. తను తీసుకుంటుంది డ్రగ్సా లేకపోతే మందా ఇంకోటి అని తెలియకుండా ఉండడానికి. ఈరోజు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నారు, నాకు సంబంధం లేదు, నేను చాలా సచ్చీలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. బుద్ధి జ్ఞానం రెండు ఉండాలా. నువ్వు ఒక లోక్సభ రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు పార్టీ నుంచి. నువ్వు ఈరోజు చేసిన ఒక పని ఎంత డ్యామేజ్ చేస్తుంది ఆ పార్టీని మీకు అర్థమవుతా ఉందా? ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిన పెద్ద మనుషులు కూడా అనాలి. యాక్చువల్గా మనం ఇక్కడ ఎంత డ్యామేజ్ చేస్తుంది పార్టీని అది. ఈరోజు మీరు చేసిన తప్పులన్నీ కూడా పార్టీ మీద పడుతూ ఉన్నాయి. మీరు చేసిన తప్పులన్నీ లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద రుద్దపడతా ఉన్నాయి. సో ఈరోజు ఆ స్థాయిలో డ్యామేజ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ఇలాంటి చర్యలతో మీరు ఒక ఆయుధం ఇస్తూ ఉన్నారు. మొన్న చూస్తే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు, జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు. ఆయన కొడుకు సుధీర్ రెడ్డి కూడా ఇక్కడే తెలంగాణలో ఏదో ఒక ఫామ్ హౌస్లోని ఇట్లాగే డ్రగ్స్ కేసులోని పట్టుబడటం జరిగింది. వీళ్ళ వల్ల ఎవరికి డ్యామేజ్? ఈరోజు మూడు పార్టీలు కలిసే ఉన్నాయి, జనసేన అండ్ దెన్ మనం చూస్తే బీజేపీ అండ్ టీడీపీ. ఇలాంటి చర్యల వల్ల ఎవరికి ఈరోజు 60 ఒక్కడు తప్పు చేస్తే ఆ తప్పు కూటమి ప్రభుత్వం మొత్తానికి చుట్టుకుంది. జనసేన వ్యక్తి తప్పు చేస్తే, సేమ్ టీడీపీ వ్యక్తి తప్పు చేసినా లేకపోతే బీజేపీ అతను చేసినా అవన్నీ కూడా మూడు పార్టీలకి చుట్టుకుంటాయి. మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి. సరే ఇదంతా పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ నేతలతో టీడీపీ నేతలకు ఏం పని అనేది ఎవరికి అర్థం కాని అంశం. అసలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళ మధ్య అంత సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి? మనం చూసి ఇది చాలా దూరం లీడ్ చేస్తూ ఉంది. ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నేత, ఆయనకి ఏ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది అనేది ఆయన అరెస్ట్ అయ్యి లోపల జైల్లో పెట్టినప్పుడు అర్థమైంది ప్రపంచం మొత్తానికి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను హైటెక్ సిటీ కట్టాను, నేను IBM తెచ్చాను, ఇన్ఫోసిస్ తెచ్చాను, మైక్రోసాఫ్ట్ తెచ్చానని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళారో ఆయన గురించి ప్రపంచం మాట్లాడింది. అప్పుడు దాకా ఆయన చెప్పినవన్నీ ప్రపంచం చెప్పింది. అలాంటి జాతీయ స్థాయిలో ఒక మంచి ఫేమ్ ఉన్న నేతను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ రోజు ఫస్ట్ గొంతెత్తే ప్రయత్నం చేసింది తెలంగాణలో ఉన్న ఐటీ ఎంప్లాయీసే. ఆ ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వస్తూ ఉంటే వాళ్ళని చాలా దారుణంగా కేటీఆర్ లాంటి వాళ్ళు హ్యూమిలేట్ చేశారు. కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం. ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది అప్పుడు పడ్డ వాళ్ళు. పక్క రాష్ట్రంలో జరిగే గొడవతో మాకేం సంబంధం అని మాట్లాడారు హరీష్ రావు. ఇదే కేటీఆర్ హేళన చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఒక జోక్ అన్నారు ఆయన. ఇదంతా ఒక ఎత్తు అయితే కనీసం కేసీఆర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీడీపీని, చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో ఎంత హేయంగా మాట్లాడేవాళ్ళో కేసీఆర్ అందరికీ తెలుసు. మనం చూస్తే ఒక ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణలో చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్కి వెళ్తే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని బీజేపీతో డిఫరెన్స్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రుల్ని ఏపీకి పంపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నిసార్లు అన్నారు ఈ మాట? ఎంత హ్యూమిలేట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు కేసీఆర్. ఈవెన్ వైసీపీ నేతలు కూడా అందులో తిట్టేవాళ్ళు కాదేమో అప్పట్లో. ఆ స్థాయిలో అతను తుంటి విరగొట్టుకుని ఓడిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇతను వెండెట్టాకి చోటెవరు, పగా ప్రతీకారాలు తీర్చుకోవాలని అనుకోరు కాబట్టి. అయితే అంతవరకు ఓకే, సహజ వ్యక్తిత్వం అది చంద్రబాబు నాయుడుది. ఆయన ఎప్పుడు ప్రతీకారాల కోసం ఇంకోటో ఆయన ప్రయారిటీ ఇవ్వరు. సో అది ఓకే. కానీ ఈ స్థాయిలో బీఆర్ఎస్ నేతలతో టీడీపీ నేతలు ఎందుకు సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారనేది ఎవరికి అర్థం కాని అంశం. మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో
కేటీఆర్ స్వయంగా వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి లోకేష్ ఎందుకు కలుస్తున్నారని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ప్రశ్నించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా అడిగారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. దానికి కేటీఆర్ నేను కలుస్తూ ఉన్నాను, నా తమ్ముడు లాంటి వాళ్ళు లోకేష్ అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ తమ్ముడు? గతంలో ఇదే లోకేష్ మీరు ఐటీ ఎంప్లాయీస్ నిరసనలు చేసుకునివ్వండి మా తండ్రి అరెస్టుకు వ్యతిరేకంగా అంటే మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావద్దని మాట్లాడారు ఆయన. మా తమ్ముడు అని చెప్పాడు ఆయన, లోకేష్ మా తమ్ముడే అని చెప్పాడు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం, టీడీపీ ఓట్ల కోసం. ఇదే లోకేష్ కోసం అడిగితే అవును కేటీఆర్ కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి లోకేష్ మాట్లాడడం జరిగింది. కవితని పార్టీలోకి తీసుకుంటారా అంటే జగన్ తీసుకున్నట్టే పార్టీలోకి తీసుకుంటే అని మాట్లాడారు. సో అటు చంద్రబాబు నాయుడు కేసీఆర్ని కలవడం కానీ అంత వ్యతిరేకత వచ్చినా వీళ్ళు కేటీఆర్తో సత్సంబంధాలు కొనసాగించే విధంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ మిగతా నేతలకు కూడా ఒక అలసుగా మారింది ఇది. మిగతా నేతలకి ఇలా వాళ్ళ బిజినెస్ అవసరాలా లేకపోతే వాళ్ళ మిగతా అవసరాలా, ఏ అవసరాలైనా కానివ్వండి, సో అధిష్టానం ఎలాగైతే వెళ్తుందో మనం కూడా అలాగే వెళ్దాం అనే యాంగిల్లో ఉన్నారు వాళ్ళు. ఆ స్థాయిలో తమ మీద విషం జిమ్మిన వాళ్ళని కూడా రెడ్ కార్పెట్ వేసే సంస్కృతి చంద్రబాబు నాయుడుకు ఉందేమో కానీ ఈ క్యాడర్ అంత డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉంది ఈ రోజు ఈ అంశాన్ని. అసలు బీఆర్ఎస్ నేతలతో అలాగే సుధీర్ రెడ్డి ఈరోజు అంతే ఇరుక్కున్నారు బీఆర్ఎస్ నేతలతో కలిసి. ఈరోజు సేమ్ మహేష్ కుమార్ యాదవ్ కూడా అంతే ఇరుక్కున్నారు ఈరోజు బీఆర్ఎస్ నేతలతో కారణంగా. ఇంకొకటి ఇక్కడ ఎంత డ్యామేజ్ చేస్తూ ఉందంటే ఈరోజు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైతే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్నారో ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చేసి ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు తిట్టారు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన ఈ మహేష్ కుమార్ యాదవ్ వాళ్ళ తండ్రికి, మహేష్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్. కానీ ఆ రోజు వీళ్ళు కనీసం బయటకు వచ్చి తలసాని నీకేం సంబంధం ఎక్కడానికి ఖండించే ప్రయత్నం చేయాలి. ఈవెన్ యనమల రామకృష్ణుడికి కూడా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా యనమల రామకృష్ణుడు కూడా ఆ రోజు మాట్లాడలేదు. ఈ చంద్రబాబు నాయుడుతో ఏం పని, చంద్రబాబు నాయుడు భిక్ష పెడితే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, నీకు ఏపీలో ఏం పని, పోయి తెలంగాణ చూసుకుని రాజకీయాలని చెప్పలేదు వాళ్ళు. ఈరోజు అదే ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు ఇతను అడ్డంగా పార్టీని ఇరికించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలతో కలిసి. అదే బీఆర్ఎస్ లో తలసాని ఇంకా కంటిన్యూ అవుతా వస్తూ ఉన్నారు. అడ్డంగా ఈరోజు ఇరికించే ప్రయత్నం చేశారు ఇతను తీసుకెళ్లి పార్టీ మొత్తాన్ని ఇరికించారు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని. సో ఇలా బీఆర్ఎస్ నేతలతో పై స్థాయిలో ఉన్న లోకేష్ లేదా కింది స్థాయిలో ఉన్న మిగతా నేతలు సత్సంబంధాలు కొనసాగించడం వీళ్ళందరికీ కూడా కొత్త తరం నేతలందరికీ కూడా ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. మీ సత్సంబంధాలు అంటేనో అయితే బిజినెస్ వరకు ఉంటేనో అక్కడ పరిమితం కావాలి. మీరు డ్రగ్స్ తీసుకునేదాకా సత్సంబంధాలను కొనసాగించేది ఏంటి? పైలట్ రోహిత్ రెడ్డికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన మైనాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని పోలీసులు అందరికీ తెలుసు. ఎప్పటి నుంచి అక్కడ ఫోకస్ పెట్టారు. మీరు ఎంపీగా ఉంటే ఆ మాత్రం కూడా మీరు సమాచారం తెలుసుకోలేరా ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది? పోయి అతనితో పోయి డ్రగ్స్లో కూర్చుంటారా మీరు? సో ఈరోజు బీఆర్ఎస్ నేతలతో మీరు కొనసాగిస్తున్న సంబంధాలు వ్యాపార సంబంధాలు కూడా తప్పే నిజానికి అయితే. అవి దాటి వ్యక్తిగత సంబంధాలు దాటి ఈరోజు డ్రగ్స్ దాకా వెళ్ళింది. రేపు ఇంకెక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు. ఈ బురదంతా మోస్తుంది ఎవరు? పార్టీ ఈ రోజున. అందుకే ఇది ఇట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే ఎరాడికేట్ చేయాలి అని చెప్పి పార్టీ క్యాడర్ కూడా ఈరోజు సీరియస్గా కోరుకుంటా ఉంది.